అన్ని స్కీమ్స్ వస్తున్నాయా? ఏమొస్తున్నాయి ఏం రావట్లేదు మామూలుగా అంతే. మరి ఆరు ప్రజాపాలన 6 స్కీమ్లు అప్లై చేసుకున్నారా? అంటే మేము ఎవరు వస్తలేరు కదా చేయడానికి, ఎక్కడ చేసుకోవడం అర్థమైంది లేదు అంతే. ఇట్లా కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి కదా. ఎవ్వి రావట్లేదు, ఇందులో ఇండ్లు రావట్లేదు, రేషన్ కార్డు రావట్లేదు, ఆధార్ కార్డు లేని వాళ్ళకి కూడా రావట్లేదు సార్. మరి పెన్షన్ అయితే ఇంకా అసలే లేదు. ఎట్లా మీ జూబ్లీ హిల్స్లో ఎట్లా ఉండింది డెవలప్మెంట్ మొన్నటి వరకు? మొన్నటి వరకు అంటే పర్లేదు అన్నారు, ఇప్పుడు కొంచెం ఇబ్బంది అంటున్నారు. ఎందుకు ఇప్పుడు ఇబ్బంది? ఏమో తెలియదు మేడం. ఎట్లా మరి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? మరి రేవంత్ రెడ్డిది ఏమున్నది, ఏం లేదు, కేసీఆర్దే బాగుంది. కేసీఆర్ ఎందుకు బాగుంది, రేవంత్ రెడ్డి ఎందుకు బాగాలేదు? రేవంత్ రెడ్డిది ఏంటి ఫ్రీ టికెట్లని మధ్యలో చంపేస్తున్నారు కదా, అట్లా కాకుండా మంచిగా ఏదో పాసు సగం రేటు కట్టిస్తే బాగుండేది. సగం రేటు కట్టియకుండా అది ఫ్రీ 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 అని జనాలను చంపడం, వస్తున్నాయి అనడం, రాకపోవడం, ఆధార్ కార్డుల కాడికి పోతే ఇవి కావాలి అవి కావాలని చెప్పడం, ఆధార్ కార్డులు లేని వాళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక సన్నబియ్యం వచ్చినాయి కదా 3 నెలలు. సన్నబియ్యం వచ్చినాయి కానీ మళ్ళీ ఏమో తెలియదు. ఇక ఇట్లా రేవంత్ రెడ్డి 20 నెలలు పాలన దాదాపు కొత్త ఇల్లు ఇవ్వడం జరిగింది, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఎట్లా చూడాలి? ఇక అచ్చటలకు వస్తున్నాయి, రాళ్ళకు రావట్లేదు అంతే. మరి ఈసారి జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారంటే ఇంకేం చెప్పలేము మనం అంతే. ఎట్లా మాగంటి గోపీనాథ్ గారు డెవలప్ జరిగిందా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో? అప్పుడు బాగుందండి, చాలామంది అనుకున్నారు బాగుందని, కాకపోతే నేను ఇంట్లో ఉండ కాబట్టి ఎక్కువ తెలియదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.